రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత అంబానీ చిన్న కుమారుడి అనంత్ రాధికల వివాహం శుక్రవారం జియో కన్వెన్షన్ సెంటర్లో అత్యంత వైభవంగా జరిగింది. ఈ పెళ్లి సందడికి సంబంధించిన ప్రతి విషయం నెట్టింట తెగ వైరల్ అయింది. అత్యంత లగ్జరియస్గా జరిగిన ఈ వివాహానికి సినీ ప్రేమికులు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు హాజరయ్యారు. అయితే ప్రస్తుతం నెట్టింట ముఖేష్ అంబానీ ఇంట జరిగిన ఈ పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నారు. అస్సలు ఆషాఢ మాసంలో పెళ్లిళ్ళే చేయరు, అందులోనూ కొత్త కోడలు అత్తారింటి ఉండకూడదు. అసలు ఈ మాసం మూడంతో సమానం. అలాంటిది ఈ వివాహ తంతు లేదా అందుకు సంబంధించిన ఏ పనులు చేయరు. మరి అలాంటిది ముఖేష్ ఉండి మరి ఇలా ఆషాఢంలో పెళ్లి చేయడం ఏంటని సర్వత్రా చర్చ నెలకొంది. ఇక్కడ అనంత్ రాధికల పెళ్లి ముహూర్తం దృగ్గణితం ఆధారంగా ముహూర్తం నిర్ణయించారు. పండితులు దీన్ని సూర్యమానం ప్రకారం నిర్ణయిస్తారు. వాస్తవానికి దక్షిణాది వారు చంద్రమానం ప్రకారం ముహూర్తాలు నిర్ణయించగా, ఉత్తరాది వారు సూర్యమానం ఆధారంగా పంచాంగం నిర్ణయిస్తారు. అలాగే చంద్రమాన పంచాంగంలో ఉన్నట్లుగా అధిక మాసాలు ఉంటూ ఈ సూర్యమాన పంచాంగంలో ఉండవు. పైగా ఆయా ప్రాంతాల వారీగా అది ఆషాఢ మాసం కాదు. ఇక అనంత్ రాధికల పెళ్లి జూలై 12 శుక్రవారం మేషరాశిలో చంద్రుడి సంచారం. సూర్యుడు ఉత్తర దిశగా ప్రయాణిస్తూ ఉంటాడు. చంద్రుడు రాత్రి వృషభ రాశిలో సంచారం. పైగా ఇది చాలా మంచి శుభగేడులు కూడా. కావున పండితులు ఈ ముహూర్తం వివాహానికి అత్యంత శుభప్రదమని చెప్తున్నారు. అందువల్లే